మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం తీద్దాం. లాస్ట్ వచనం. ఈరోజుతో అదే అయిపోతుంది. ఇంకా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఏలయనగా సింహాసన మధ్య మందండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందును తుడిచివేయును. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, నాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. నీ యొక్క సాక్షిగా మీరు నిలబెట్టి నీ రాకడలో మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకొని అద్భుతం జరిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మరి నిన్నటి దినంన వాక్యం మనం వెరీ షార్ట్కట్లో రీక్యాప్ చేస్తే, యోహాన్ భక్తుడు పరలోక రాజ్యానికి వెళ్ళాడు. లైవ్లో అంతా కూడా చూస్తూ ఉన్నాడు. ఒక మహా గుంపు, మహా సైన్యం కనబడ్డది. వాళ్ళు మహాశ్రమల నుండి ఇక్కడ వచ్చిరని రాయబడ్డది. వారు గొర్రెపిల్ల రక్తం అంటే యేసు రక్తం ద్వారా వాళ్ళ వస్త్రములు వాళ్ళు ఉతుక్కుంటూ వేసుకొని ప్రభు దగ్గర వచ్చి సాగిలపడి స్తుతిస్తున్నారు, స్తోత్రాలు చెప్తున్నారు. 16వ వచనంలో నిన్న మనం చూస్తే, ఆ ప్రాంతంలో, ఆ దేశంలో, పరలోకంలో ఆకలి ఉండదు, దాహం ఉండదు, సూర్యుని ఎండైనను తగలదు. అంటే అక్కడ ఏ కొదువ ఉండదు, అంత సమృద్ధి ఉంటుంది దేవుని రాజ్యంలోని మాట అర్థం అన్నమాట. ఇంకా 17వ వచనంలో ఏమంటుండంటే, వాళ్ళ మధ్యలో ఉన్న సింహాసనము గొర్రెపిల్ల. అంటే గొర్రెపిల్ల మీద, సింహాసనం మీద గొర్రెపిల్ల ఉండదు. యేసు ప్రభుని గొర్రెపిల్ల అంటే యేసు ప్రభుకు ఆపాదించారు. గొర్రెపిల్లని ఎందుకు ఆపాదించారు? మేకపిల్లని పెట్టచ్చు కదా, పిల్లి పిల్లని పెట్టచ్చు కదా అని అంటే, గొర్రె పిల్లని మేక పిల్లని మనం చూస్తే, గొర్రె కన్నులు ఎప్పుడు కిందికి ఉంటాయి. గొర్రె మీద చూసి నడవదు, కింది చూసి నడుస్తుంది. మేక మీద చూసి నడుస్తుంది, దాని కళ్ళు మీద ఉంటాయి, తెలివి ఎక్కువ ఉంటుంది. గొర్రె కట్కినోని దగ్గర పోయినప్పుడు వీడు నన్ను చంపేస్తున్నాడు అని తెలిసినా కానీ సరే అని చెప్పి తనకు తాను సమర్పించుకుంటుంది. మేక అనుకో చాలా అల్లరి చేస్తుంది, నేను ఒప్పుకోను అంటుంది. యేసు ప్రభు వారు తను చంపుతున్నానని తెలిస్తే కూడా తను ఏం చేసాడంటే, నా బిడ్డల కోసమే కదా అని చెప్పి ఒక కట్టికోడు దగ్గర, మటన్ కట్ చేసే వ్యక్తి దగ్గర ఒక గొర్రెపిల్ల వెళ్ళినట్టు యేసు ప్రభు వారు ఆ రోమిల దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభుని గొర్రెపిల్లతో పోల్చుతారు. ఇక్కడ మనం చూస్తే సింహాసనం మీద గొర్రెపిల్ల అంటుండు. అంటే సింహాసనంలో యేసు ప్రభు ఉన్నాడు, ఆయన వారికి కాపరి అయి ఉన్నాడు. ఈ మాట మనం నోట్ చేసుకోవాలి. జీవజలమును బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కళ్ళ నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. ఆ గొర్రెపిల్ల, ఆ యేసు ప్రభు వాళ్ళ కాపరి అయి ఉన్నాడు. నెక్స్ట్ ఏమంటుండండి? జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. కాపరి యొక్క లక్షణం అన్నమాట. ఒక పాస్టర్, కాపరి అంటే పాస్టర్. పాస్టర్ యొక్క లక్షణం ఏంటి అంటే, పాస్టర్ ఒక క్యారెక్టర్ ఏంటంటే, విశ్వాసిని నీటి బుగ్గల దగ్గర జీవజలము ఎక్కడైతే ఉద్భవిస్తే అక్కడ ఆ ప్రాంతానికి తీసుకొని పోవాలి. పాస్టర్ చేయాల్సిన పని అది. హల్లెలూయా. పాస్టర్ అంటేనే అది. అయితే ఇక్కడ దేవుడే మన కాపరి ఉన్నాడు. హల్లెలూయా. యేసు చాలాసార్లు చెప్పిండు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. నా గొర్రె నా స్వరం వినును, దాని ప్రకారం జీవించును అని యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పిండు. దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకి కాపరి ఉన్నాడు. ఈ లోకంలో ఎవడో మనకు తెలియదు కానీ దేవుడు, గాడ్ ఈజ్ అవర్ షెపర్డ్. కాపరి చేతిలో ఒక దుడ్డు కర్ర ఉంటుంది. ఆ దుడ్డు కర్రని మనం గమనిస్తే మామూలు కర్ర లెక్క ఉండదు. ఆ కర్ర ఇట్లా ఉండి ఇట్లా ఇట్లా ఒక సైడ్లో వంగి ఉంటుంది అన్నమాట. ఎందుకు వంగి ఉంటుందంటే, ఒక గొర్రె గుంతలో పడిపోతే ఆ కర్రను పట్టుకొని ఆ
ఆ గొర్రె గొంతు దగ్గర పెట్టి దాన్ని పైకి తీసుకొస్తారనమాట. హల్లెలూయా. దుడ్డు కర్ర అంటారు దాన్ని. తర్వాత ఆయన కొండలు మోయటానికి, తర్వాత ఏదైనా శత్రువు సింహాలు ఏదైనా పాములు వస్తే ఆ కర్రతో కొట్టడానికి, దాని తర్వాత గొర్రెలకు ఏదైనా ఆపద వస్తుందంటే ఆ కర్రతోటి రక్షించటాన్ని, గొర్రెలు దారి పోతూ ఉంటే వాటిని ఇబ్బంది పెట్టి దారి తీసుకొచ్చేటట్టు కాపర్ అనేటోడు చేస్తాడు. అట్లనే పాస్టర్ అనేటోడు ఏం చేస్తాడంటే పాస్టర్ దగ్గర కూడా ఒక దుడ్డు కర్ర ఉంటుంది. ఆ దుడ్డు కర్ర ఏంది అంటే బైబిల్. హల్లెలూయా. పాస్టర్ అనే వ్యక్తి ఏం చేస్తాడు అంటే నిజమైన పాస్టర్, ఉత్తుత్తి పాస్టర్ కాదు. ఆ బైబిల్లోకి వెళ్ళి వచనాలు చెప్తాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, ప్రేమిస్తాడు, వాక్యం దగ్గర తీసుకొని వస్తాడు. జీవజలపు ఊట. హల్లెలూయా. దేవుని వాక్యం జీవజలపు ఊట అన్నమాట. యేసుప్రభువు చెప్పిండు సమరయ స్త్రీతోటి, అమ్మ నువ్వు ఇచ్చే నీళ్ళు తాగితే మళ్ళీ దాహం వస్తుంది, నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఎప్పటికీ దాహం కావు. ఆ నేనిచ్చే నీళ్ళే సువార్త అన్నమాట. హల్లెలూయా. అప్పుడు ఆమె అంటది, ప్రభా మరి నాకు ఆ నీళ్ళు ఇచ్చి నేను ఎప్పుడు ఇంత దూరం రాను అని అంటది. పో నీ భర్తను తీసుకురా అంటది. నాకు భర్త లేడు కదా అంటది ఆమె. అవును చెప్పింది కరెక్టే, 5 మంది భర్తలు, ఇప్పుడున్నోడు కూడా నీ భర్త కాదు. షాక్ అయిపోతుంది ఆమె, అర్థమైపోతుంది ఈయన మెస్సయ్యా అని. వెళ్ళిపోయి అంతమందిని తీసుకొస్తే యేసుప్రభు సువార్త ప్రకటిస్తాడు. యేసుప్రభు వారు ఆకలి దప్పులతో సమరయ పట్టణానికి వచ్చాడు. సమరయ స్త్రీతో మాట్లాడాడు. యేసుప్రభు చేయాల్సిన సేవ సమరయ స్త్రీ చేసింది. యేసుప్రభులో ఉన్న భారము ఆ వేదన సమరయ స్త్రీలో నింపాడు. హల్లెలూయా. అప్పుడు సమరయ స్త్రీ పోయి సమరయ పట్టణాన్ని మొత్తం మార్చింది. హల్లెలూయా. కాపరి ఏం చేస్తాడు అంటే తనలో ఉన్న భారం అంతా కూడా వచ్చే గొర్రెకి వేస్తాడు, విశ్వాసికి వేస్తాడు. ఇదిగో నా భారం ఇట్లా. అందులోనే ఆ గొర్రెకి జీవం దొరుకుతుంది, అందులోనే ఆ గొర్రెకి సమృద్ధి దొరుకుతుంది. హల్లెలూయా. ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడంటే ఆయన మన కాపరి అయి ఉన్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. జీవజలం యొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. హల్లెలూయా. పాస్టర్ అనే వ్యక్తి విశ్వాసుల కన్నీరు తుడచాలి. పాస్టర్ అనే వ్యక్తి మదర్ క్యారెక్టర్ ఉంటుంది, ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది. మదర్ ఏం చేస్తుందంటే కేరింగ్ ఉంటుంది, ఫాదర్ ఏం చేస్తాడంటే ప్రొటెక్ట్ చేస్తాడు, అంటే కాపాడుతాడు. ఈవెన్ దో అపోస్తుల పిలుపు ఉన్న వాళ్ళకి అది ఉంటుంది అనమాట. పౌలు భక్తుడు ఏమని చెప్తాడంటే నేను మీ యొద్ద పాలిచ్చే తల్లి వలె సాధువుగా మీ యొద్ద ఉంటుంది అంటాడు. అంటే ఒక పాలిచ్చే తల్లి ఎట్లయితే తన బిడ్డలతో ఉంటుందో అట్లా నేను సాధువుగా ఉన్నా అంటున్నాడు. పౌలు భక్తుడు మేల్ వర్షన్, పౌలు భక్తుడు పురుషుడు, కానీ ఏమంటాడు పాలిచ్చే తల్లి. నిజం అది. అపోస్తులను ఎవరికైతే పిలువబడతారో వాళ్ళకి మదర్ క్యారెక్టర్ కూడా ఉంటుంది, మదర్ స్పిరిట్ ఉంటుంది వాళ్ళ మీద, మదర్ లెక్కనే ఆలోచిస్తారు, మదర్ నేచర్ ఉంటుంది. అది అట్ ద సేమ్ టైం ఫాదర్ నేచర్ కూడా ఉంటుంది. అటు కేరింగ్ చేస్తారు, ఇటు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఈవెన్ దో కాపర్లు కూడా అంతే. కాపర్లు చేయాల్సింది ఏంటంటే తల్లి ప్రేమ చూపించాలి, తండ్రి ప్రేమ చూపించాలి. గొర్రెలు జారిపోతుంటే గొర్రెల్ని తెచ్చుకోవాలి, గొర్రెలు కాలు మొక్కాలి, గొర్రెల కోసం చచ్చిపోయినా పర్వాలేదు, మందలో చేర్చి దేవుని కోసం నిలబడాలి. ఒక నిజమైన కాపరి ఏం చేస్తాడు అంటే గొర్రెల కొరకు ఏమన్నా అయిపోతాడు. కాపర్లో 2 రకాలు ఉంటారు, ఒకరేమో జీతగాళ్ళు, ఇంకోరేమో నిజమైన కాపర్లు. జీతగాడు ఓన్లీ జీతం కోసమే పనిచేస్తాడు. ఆ గొర్రెల్ని ఏదైనా సింహం వచ్చింది, ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, ఫస్ట్ ఈ కాపరే మాయమైపోతాడు, పోడు, రిస్క్ తీసుకోడు. పోతే నాకేంది, మా అయితే ఒక గొర్రె పోతుంది, 6 నెలల తర్వాత మళ్ళీ ఇంకో గొర్రె పుడుతుంది. అది జీతగాడు, నాకు జీతం వస్తుంది. కానీ రియల్ కాపరి గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. హల్లెలూయా. దావీదు భక్తుడు రియల్ కాపరి అన్నమాట. ఆయన అడవిలో వెళ్ళి గొర్రెలు కాస్తూ ఉంటే ఒక సింహం వచ్చి ఒక గొర్రె పిల్లని తీసుకొని పోతే ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి సింహంకి ఎదురుగా నిలబడి దాంతో కొట్లాడి దాని నోరుని చీల్చి ఆ నోట్ లోపల వెళ్ళిపోయిన గొర్రె పిల్లని జీవంతో బతికిస్తాడు అనమాట. అట్లా ఎలుగుబంటి కూడా ఒక గొర్రె పిల్లని తీసుకొని పోతే అట్లనే రక్షిస్తాడు. అది చూసిన దేవుడు ఈయన లోపల కాపరితత్వం ఉంది,
రక్షించే స్వభావం ఉంది. అప్పుడు ఆయనని రాజుగా మార్చాడు. హల్లెలూయా. అంటే దేవుని ప్రియమైన వారలారా, మనం కూడా సేవ చేయాలి. ఒక మంచి కాపరి కావాలంటే ఇతరుల కొరకు ప్రాణం పెట్టటం, ఇతరుల కోసం నెమ్మది కలిగి ఉండటం, ఇతరులను రక్షించటానికి మనం ఏమైనా చేయాలి. అప్పుడే దేవుడు మనకి కాపరి అభిషేకం ఇస్తాడు. ఒక మంచి గొర్రెల్ని ఇస్తాడు. కాపరి వలె మనం నిలబడతాం. ఇక్కడ యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, ప్రతి బాష్ప బిందువులు, కన్నీటి బాష్ప బిందువులు ఆయన తుడిచివేస్తాడు. ఈ లోకంలో మన కన్నీరుకి చాలా విలువైంది. మన కన్నీరు ఎవరు తుడచడండి. ఏదో మనం ఏడుస్తాం కానీ అయ్యో పాపం అంటారు, కొంతమంది అయితే నవ్వుకుంటారు. కానీ ప్రభువారు మీ కన్నీరు ప్రతి బాష్ప బిందువు తుడిచేస్తాడంట. అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యోహాన్ భక్తుడు ఏదైతే దర్శనం చూసిండో, ఆ ప్రజలు మహాశ్రమలు అయ్యి వచ్చారో, వాళ్ళు ఇంకా శ్రమలోనే ఉన్నారు, ఇంకా వేదనలోనే ఉన్నారంట, ఇంకా బాధలో ఉన్నారు, ఇంకా కన్నీరు గారుస్తూ ఉన్నారు. ప్రభువా, ఇంత అన్యాయం జరిగింది నాకు, ఇంత శ్రమ పడ్డాను నీకోసం ప్రభువా అని బాధలో ఉంటే, అక్కడ వెళ్ళిన తర్వాత దేవుడు ఓదార్స్తున్నాడంట. హల్లెలూయా. అది దేవుడు చేసే పని, కాపరి చేసే పని అది. మనం ఎప్పుడు బాధల్లో ఉన్నా, ఎప్పుడు గాఢాంధకారంలో డిస్టర్బెన్స్లో ఉంటే దేవుడు మనను ఓదారుస్తాడు. చాలామంది ఏంటంటే, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక వేదన వచ్చినప్పుడు పంచుకోవటానికి ఎవరినొకరిని ఇష్టపడతారు, ఎవరికొకరికి చెప్పుకుంటారు. అవతల వ్యక్తికి అంత రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఏం కాదులే అని చెప్పి లైట్ తీసుకుంటారు. అదే కొంచెం ధైర్యం మాటలు చెప్తే వాళ్ళకి చాలా ధైర్యం వస్తుంది. అయితే కానీ వాళ్ళ కన్నీరు ఎవరు తుడిచారు. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు తన కన్నీరు తుడుస్తాడు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, అంటే దేవుడు ఒక మనిషిని, నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా ఆదరిస్తున్నాడో మనం చూడాలి. హెజ్కేల్ గ్రంథం మనం చదివితే, వారి కాపర్లు తిండిబోతులు అని రాశాడు. వారి కాపర్లు దిగంబరి అయి ఉన్నారు అన్నాడు. తిండిబోతులు, తాగుబోతులు అన్నారు. గాయాలను కడగరు, తర్వాత దానికి మందు పెట్టరు. అయితే నేను నా ఇష్టానుసారమైన, నా హృదయానుసారమైన కాపర్లను నేను తెచ్చుకుంటా, వాళ్ళు నా రాజ్యాన్ని కడతారు అని చెప్పి హెజ్కేల్ గ్రంథంలో రాశాడు. హల్లెలూయా. యేసు ప్రభువు వారు నిజమైన కాపరి. కాపరి గురించి తెలుసుకోవాలంటే ఆయనను వెంబడించాల్సింది. ఆయనకు తెలిసినంత ఎవ్వరికి తెలియదు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, సేవ అంటే ఏంటంటే, వచ్చిన విశ్వాసులు 5 మందో 10 మందో ఇద్దరు ఉన్నా కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళని మొత్తం ప్రేమించాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళతో పాటు కలిసి తినాలి. మీరే నా సర్వస్వం, మీరే నా ఆస్తి, మొత్తం మీరే అన్నట్టు మనం ప్రిటెండ్ చేయాలి. ఎవరు? కాపర్ అనేటోడు. అప్పుడే ఆ విశ్వాసం బలం పొందుకొని, అరే మనకంటూ ఒక పాస్టర్ ఉన్నాడు కదా, పాస్టర్ రిస్క్ తీసుకుంటూ అంటున్నాడు కదా అని చెప్పి అప్పుడు వాళ్ళు దేవుళ్ళు ఎదుగుతారు. ప్రతి దాంట్లో దశంభాగం ఇవ్వండి, నేను వస్తే మీరు నాకు బిర్యానీ పెట్టలేదు, నేను వస్తే మీరు నాకు ఛాయ్ పెట్టలేదు, కానుక ఇవంతా ఉన్నది మన బ్యాచ్. ప్రతి చిన్న మాటకు అలగటం, నువ్వు నా మాట వినలే, వెళ్ళిపో చెప్పటం, అది సమంజసం కాదు. యేసు ప్రభు కంటే కూడా గొప్ప కాపర్లమా మనం? హల్లెలూయా. యేసు ప్రభు తగ్గించుకున్నాడు, నశించిపోయే సమరయ స్త్రీ కోసం పోయాడు. కాపరి ఏం చేస్తాడంటే నశించిపోయే జనాల దగ్గర పోతాడు. ఆమె పాపం చేసింది, ఆమె పాపాత్మురాలు, ఆమె నువ్వే కావాలన్నాడు. యేసుప్రభు సేవలో చూడండి, ఎవరు పరిశుద్ధులను పట్టుకోలేడు ఆయన, అందరు పాపులనే పట్టుకున్నాడు. పాపుల ఇంట్లో తిన్నాడు, కుష్ఠవ్యాధుల ఇంట్లో తిన్నాడు. అది సేవ అంటే. హల్లెలూయా. ఆ విధంగా చేసి దేవుని ప్రియమైన వాళ్ళ తన ప్రేమను చూపించాడు. కాపర్ అనే వ్యక్తి ప్రేమ చూపించాల. ప్రేమలో 2 రకాలు ఉంటాయి. గద్దింపు ఉంటుంది, బుద్ధి చెప్పటం ఉంటుంది. ఇక మొత్తం ప్రేమ చూపిస్తే కూడా నెత్తి మీద ఎక్కుతారు. ఒక నిజంగా ప్రేమ ఉంటే ఏం చేస్తారంటే, ఆ తండ్రి కుమారుడిని శిక్షిస్తాడంట. కుమారుడు ఏడ నాశనం అయిపోతాడు అని చెప్పి శిక్షిస్తాడంట. హల్లెలూయా. కాపరి కూడా ఏం చేయాలంటే గొర్రెల్ని శిక్షించాలి, బుద్ధి చెప్పాలి. చాలా దగ్గర ఏమవుతుందంటే, ఈ వాక్యం చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారో ఏమో, నాకు కానుకలు రావేమో అనుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయననే సైలెంట్ అయిపోతాడు. హల్లెలూయా. అట్లాగా అది కాపరి యొక్క లక్షణం కాదు. కాపరి గొర్రెలకు రోగం వస్తే హాస్పిటల్ తీసుకుపోవాలి, గొర్రెకి బాగాలేకపోతే ట్రీట్మెంట్ చేయాలి, గొర్రెకి డబ్బులు లేకపోతే
కాపరే ఖర్చు పెట్టాలి. గొర్రె చచ్చిపోతే కాపరి వచ్చి గుంత తవ్వి డబ్బా తెచ్చి స్థాపించాలి. ఆయన కోసం రాత్రంతా దేవుని స్తుతించాలి, భజన చేయాలి. 10 రోజులు మీటింగ్ ఉన్నప్పుడు కాపరే పోయి ఆ సమాధి దగ్గర పోయి అక్కడ ప్రార్థన చేసి ఆ విశ్వాసాన్ని బలపరిచి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఒక చిన్న మీటింగ్ చేసి ఆ విశ్వాసి కోసం చెప్పి వెళ్ళిపోవాలి. అది కాపరి తత్వం అంటే. హల్లెలూయా. కాపరి అంటే అది. అట్లా చేయాలన్నమాట. మీకు ఒకవేళ నిజమైన మంచి కాపరి దొరికితే మీరు నిజంగా అదృష్టవంతులు అనమాట. కాపరి ఎట్లా ఉంటాడో సంఘం అట్లనే ఉంటుంది. కాపరి ప్రార్థన పరులు అనుకో, సంఘం కూడా ఫుల్ ప్రేయర్లు ఉంటుంది. కాపరి కానుక బాగా అందరికి ఇస్తూ ఉన్నాడు అనుకో, సంఘం కూడా బాగా ఇస్తుంది. కాపరి కోపిస్తే అనుకో, కోపం, సంఘం కూడా అంత ఉంటుంది. కాపరి వ్యభిచారంలో ఉన్నాడు అనుకోండి, వచ్చే సంఘస్థులు అట్లనే వ్యభిచారులు అయిపోతారు. అంటే ఆ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి కాపరి పోస్ట్ అనేది చాలా బాధ్యతతో కూడింది. కాపరి పోస్టు చాలా నమ్మకంతో కూడింది. కాపరి తత్వం చేయాలి అంటే చాలా పోగొట్టుకోవాలి, చాలా త్యాగం ఉండాలి, భరించే తత్వం ఉండాలి, సహించే తత్వం ఉండాలి. ఒక్క ఆత్మను కూడా వదులుకోకుండా దేవుని కోసం నిలబడి పెనుగులాడే కృపదై ఉండాలి. పెద్ద పెద్ద ప్రసంగాలు చెప్తే సరిపోదు. ఆ విశ్వాసం మారాలని కాపరి ఏం చేయాలి? ప్రార్థనలో ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే తాను చేసిన సేవ ఫలిస్తుంది. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, దేవుడు మన కాపరి ఉన్నాడు. దేవుడే మనని కాపాడుతాడు. మన చర్చ్ కాపరి సరిగ్గా లేనప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళీ ఇంకో కాపరిని పంపిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చాలామందికి తెలుస్తలేదు. గొర్రెలను అంటే నేను బాప్తిజం ఇచ్చిన, నేను కాబట్టి నేను పరలోక రాజ్యంలో తెచ్చిన, నేను సువార్త చెప్తేనే కదా నువ్వు వచ్చినావు. ఈ మూమెంట్ ఉంటే తొక్కేస్తుంటారు విశ్వాసుల్ని. మళ్ళీ నువ్వు ఆడికి ఎందుకు పోతున్నావు, నా దగ్గరికి రావాలి కదా అంటే నా విలువ లేదా, ఇట్లా మాట్లాడుతుంటారు. అది నిజమైన కాపరి తత్వం కాదు. హల్లెలూయా. ప్రేమ ప్రతిదాన్ని మారుస్తుంది. దేవుడు ఒక ఆత్మను మనకు అప్పచెప్పాడు, ఒక విశ్వాసిని అప్పచెప్పాడు. ఆ ఆత్మను చాలా జాగ్రత్తగా పెంచాలి. దేవుని కోపం చాలా ఉంటుంది. నువ్వు మంచి కాపరితత్వం చేస్తే మంచి కానుకిస్తాడు, పరలోకంలో ఉంటుంది. ఈ కాపర్లకు సంబంధించిన ఒక కిరీటం ఉంటుంది. వాళ్ళు సంఘాన్ని మంచిగా కాచినప్పుడు, సంఘంలో ఉన్న వ్యక్తులను బాగు చేసినప్పుడు వాళ్ళకు ఒక కిరీటం ఇస్తాడు. ఏ విశ్వాసి కూడా కాపరి సపోర్ట్ లేకుండా, కాపరి ప్రసంగాలు వినకుండా ఆయన బలపడలేడు. ఏ విశ్వాసి అయినా, ఒక విశ్వాసి సేవ చేస్తుందంటే కాపరి ప్రార్థన, కాపరి వాక్యము, కాపరి రిఫ్లెక్షన్ చాలా ఉంటుంది. కాపరే కరెక్ట్గా లేకపోతే ఏది జరగదన్నమాట. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళ ఎవరైతే సేవ చేయాలనుకుంటారో, ఒక మంచి కాపరిగా ఉండాలి, మంచి సంఘం కట్టాలనుకుంటున్నారో, మన లోపల కాపరి లక్షణాలను మనం డెవలప్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా యేసు ప్రభువులో కనబడితే అవన్నీ మనం డెవలప్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ మీ పరిచర్య జరుగుతుంది. అనేక మంది రక్షింపబడతారు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.